ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार ब्रह्म तस्मै श्री गुरुवे नमः। लोक माता पिता पार्वती परम श्री भद्रकाली माता नमो नमः। जय सीताराम जय गंगा माता की जय भारत माता की नमो नमः। ఏనన్నా ఇది వీరభద్ర ఛానల్ శ్రీ ఉరుకుందిరన్న స్వామి వారి వాక్యాల జరిగేది జరగబోయేది అన్నీ స్వామి వాక్యతో ఈ వీడియోలు ఇస్తుంటాం. ఏనన్నా ఇదేమీ ఊహ కల్పితాలు కాదు, వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉండవు. స్వామి ఏది అనుకుంటాడో ఆ వాక్యము ఈ పలుకుదారు వస్తుంటుంది. జరిగేది జరిగిపోయేదంతా స్వామి చూపిస్తాడు, మీకు అర్థమవుతుంది రాబో రోజులు. ఎందుకు ఈ వీడియోలు పెట్టి రోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. కర్మ సిద్ధాంతం గురించి వీరభద్ర స్వామి హెచ్చరిక అన్నీ మీకు అర్థమవుతాయి ముందుకు. ఏనా ఇది మా నాయన మాట్లాడేందన్నా, ఈ శరీరం నాదైనా ఆత్మ మా నాయనది నాన్న, అర్థమవుతుంది ముందు ముందుకి ఏమనేది. ఈ వీరభద్ర హెచ్చరిక. ఎందుకంటే రాజకీయాల గురించి మాట్లాడాలి ఇప్పుడు. రాజకీయాలు ఎందుకంటే రాజకీయం చేయడానికి ఒక బ్రాండ్ కావాలరా? రాజకీయం అంటే గుండాలు చేస్తారా, లేకపోతే అవినీతి పనులు చేస్తారా, లేకుంటే ఏదన్నా ఒక బ్రాండ్ ఉంటుంది రాజకీయాలకి? ధర్మము, నీతి, నిజాయితీ, మేధస్సు, తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచనలు, ముందు చూపుతోన మనం ఈ దేశానికి ఏం చేయగలము, రాష్ట్రాలకి ఏం చేయగలము అనే ఆలోచనతో ఉండేవాడే రాజకీయ నాయకుడు. అంతేగాని కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు వ్యాపారాల పరంగా కబ్జాలకి ఆస్తులను దోసుకుంటా, ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకొని కబ్జాలు చేసుకుంటా, ఆస్తులను పెంచుకుంటా వందల కోట్లు వేల కోట్లు సంపాదించే రాజకీయం ఇది. మీరేమిస్తారు నాన్న? ప్రజల నుంచి ట్యాక్సులు తీసుకొని ప్రజలకే మళ్ళా నీతి బోధలు చేస్తారు. మేము వచ్చి ఇది ఇచ్చేమో అది ఇచ్చేయమంటారు, రోడ్లు వేసేయమంటారు, మీకు సంక్షేమ పథకాలు ఇచ్చారంటారు. మీ ఇంట్లో నుంచి తీసిస్తున్నారా? మీ తాత ఆస్తుల నుంచి తీసిస్తున్నారా? మీ తాత ముత్తాతల ఆస్తులు ఏమైనా కరగిపెట్టి ఇస్తున్నారా? ప్రజలతో ట్యాక్సులు కట్టుకొని ప్రజల ద్వారా తీసుకొని ప్రజలకే మళ్ళా నీతి వాక్యాలు చెప్తున్నారు. మేము అది ఇచ్చాము ఇది ఇచ్చాము, మేము వచ్చి అది చేసాం. మీరు చేయాల్సింది ఏం తెలుసా? ఉచిత విద్య. విద్య అంటే ఎట్లుంటుంది తెలుసా? స్కూల్ ఇప్పుడు ఒక నియోజకవర్గానికి 10 ఉంటాయి. జనాభా ప్రతిపాదకన ఇంకా విద్య ఇంకా పెరుగుతుంటే ఇంకా ఒక 2-3 కట్టు. విద్యార్థులకి మంచి నాణ్యమైన టీచర్లు, ఇంకా టీచర్లు పెంచి 50 మందికి ఒకరినట్లు పెట్టి నాణ్యమైన విద్య అందించు. అన్ని సదుపాయాలు స్కూల్లో ఉండేటట్లు చేయి. ఎట్లా రారు? గవర్నమెంట్ స్కూల్కి ఎట్లా రారు? కార్పొరేట్ కళాశాలలు పెరిగిపోతున్నాయి, గవర్నమెంట్ స్కూల్ తగ్గుతున్నాయి. దీనికి కారకం ఎవరు? రాజకీయ నాయకులే, పాలకులే, అధికారులే. మీరు ఇంట్రెస్ట్ తీసుకుని అన్నీ చేస్తే ఎందుకు ఇప్పుడు ఫలితాలు రావడం లేదా? ఈరోజు ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలలో ఎంతమంది విద్యార్థులు పాస్ అయినారు చూడు. దాంట్లోన ట్యూషన్ పోకుండా కూడా పాస్ అయిన విద్యార్థులు ఉండాలి, విద్యార్థినీలు. ఏమంత చులకన విద్యార్థినీలు అంటే? గవర్నమెంట్ స్కూల్ టీచర్లు అంటేనే ఏలన, గవర్నమెంట్ విద్యార్థులు అంటే గవర్నమెంట్ స్కూలా అని మనమే ఏలన చేసే పరిస్థితికి వచ్చినాం. ఒక కూలీ నుంచి రిక్షావాడి వరకు కూడా మేము మిలిటరీ స్కూలు, తర్వాత భాష్యము, అక్షరశ్రీ, ఇట్లా నారాయణ స్కూల్, ఇట్లా మీరు బ్రాండ్ అంబాసిడర్లు అయి చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివి పాస్ కావడం లేదా? గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు వాళ్ళకి నాలెడ్జ్ లేదా? లేకుంటే వాళ్ళకేం ఉద్యోగాలు రావా? మనం చదివే దాంట్లో ఉంటుంది, మన క్రమశిక్షణ బట్టి ఉంటుంది, తల్లిదండ్రులు కూడా చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ చేయకుండా ఈరోజు వ్యవస్థలంతా నాశనం చేయడానికి ప్రజలు కూడా కారణమే. ఈరోజు మీకు కావాల్సింది ఏమి? ఉచిత విద్య, ఉచిత వైద్యము, మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటిది, సాగునీటిది, ఇటువంటివి ప్రతి ఒక్క నియోజకవర్గంలో పరిశ్రమలు, స్కిల్స్ శిక్షణ తరగతులు, పిల్లలకు ఉద్యోగాలు కావాలని అడగాలి. విడిచిపెట్టి మాకు 10,000 ఇస్తామంటే జై అనేది, అమ్మబడి ఇస్తామంటే జై అనేది, ఆశ్రమ పథకం ఇస్తే జై అనేది, ఆటోకి వాళ్ళకి ఇస్తే జై అనేది. ఇదే మనం రాజకీయము? మనమే చెడుతున్నాం నాయకులకి. నాయకులు వస్తే ప్రశ్నించాలా, మాకు డబ్బేమి ఇచ్చే అవసరం లేదురా నాయన, ఇది ఉసురు సొమ్ము. ప్రజలు ట్యాక్సులు కట్టి విద్యుత్ ఛార్జీల్లోన, పెట్రోల్ డీజిల్లోన, మన ఇంటి ఛార్జీలు, ఇంటి పన్నులు, నీటి పన్ను, ఇటువంటివన్నీ రకాలుగా జిఎస్టీ రూపంలో, అన్ని వ్యాట్ రూపంలో పడి ఆ డబ్బులతోనే మనకి డెవలప్ చేయాలని ఇస్తే విద్యాలయాలు కట్టి విద్యను ప్రోత్సహించి ఉచిత విద్య అంది. 0 నుంచి నువ్వు ఏ కోర్స్ చదువుతావు చెప్పు. డిగ్రీ పట్టా అయిపోయినాక నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, లాయర్ అవుతావా, ఎన్ని రకాల సివిల్గా అన్ని రకాలుగా వ్యవస్థల్ని ఫ్రీగా అందించు. ఇది ఉచిత విద్య అంటే. వైద్యం అంటే తెలుసా? ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్తో పాటు ఇప్పుడు మనము హాస్పిటల్ ఉంటాయి, ప్రభుత్వ హాస్పిటల్లో. ఒక్కొక్క నియోజకవర్గానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి. ఇక్కడ చుట్టుపక్కల పల్లెలు కూడా ఉపయోగపడతాయి. అట్లా ప్రతి ఒక్క వైద్యం అందాల. జ్వరము, దగ్గు, పడిశము, తర్వాత కాన్పులు, సిజరింగులు, కంటి వైద్యము, డెంటిస్టు, ప్రతి ఒక్క వైద్యం శరీరానికి ఏ అవయంలో
ప్రతి ఒక్క సర్జరీలు జరిగినప్పుడు అది గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు. ఒక ఎమ్మెల్యే కూడా వచ్చి దాంట్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ విధంగా సదుపాయాలు కల్పించినప్పుడే ఒక మంత్రి వచ్చి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు దానికి డెవలప్ అంటారు. ఇట్లాంటివి చేయండి. అంతేగాని ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తూ ఈరోజు జగన్ గారు పోలవరంకి ఖర్చు పెట్టింటే ఇప్పుడు పోలవరం సస్యశ్యామలం అవుతుండే. ఈరోజు 2,70,000,000 3 లక్షల కోట్లు దగ్గర ఇచ్చినాడు అనుకోండి సంక్షేమ పథకాల కింద. అవే డబ్బులు ఈ విధంగా రాజధాని నిర్మాణం చేసింటే 50% దాటి ఈరోజు మనమే ఉపాధి అవకాశాలు కల్పించే వాళ్ళు అవుతుంటే. ఈరోజు రియల్ ఎస్టేట్ చూస్తున్నాం ఎంత జల్లి డెవలప్ అవుతున్నదో. ఇప్పుడుండే ఆధునిక పరిజ్ఞానంతో, ఇప్పుడుండే పబ్లిసిటీతో ఇంకా తొందరగా అవకాశాలు ఉంటాయి. ఒకప్పుడు సైబరాబాద్కి చంద్రబాబు తోడుకున్నప్పుడు నిదానం, అప్పుడు పబ్లిసిటీ లేదు, ఏం లేదు. కొండలు తీసి ఈరోజు సిటీ చేసినప్పుడు ఈరోజు 10 ఏళ్ళలో అమరావతిని ఎట్లా ఏర్పాటు చేయలేమా? టాలెంట్ లేదా? అది టాలెంట్ అంటే. రాజకీయ నాయకుడు అంటే ఎట్లుండాలి తెలుసా? వనరులు ఎత్తకాల, ఉండిన వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసేది నేర్చుకోవాలా. పిల్లలకి ఏ విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఉద్యోగాలతో కూడా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాలి. లేదంటే ఇంకా పిల్లలకి ఏ విధంగా శిక్షణ తరగతులు చేపించి ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇది ఆలోచించాలి నాయకుడు. అంతేగాని పప్పులు బెల్లాలించి మీకు అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నావు? నీ ఇంట్లో ఇస్తున్నావా, మీ తాతలు తెస్తున్నావా, మీ అప్పులు తెస్తున్నావా? ప్రజలు సొమ్ము ఇచ్చి దాన్ని గొప్పలు చెప్పుకొని అదే చెప్పుకుంటా. ఇదేనా రాజకీయం అంటే? రాజకీయం అంటే ఎట్లుంటుందో తెలుసా? గత నాయకుడు చేయలేకున్న పనులను చేసి చూపించి, ఆయన ఏం చేయలేదో నువ్వు చేసి చూపించి ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కూడా పాలించేటట్లా ప్రజలతో పెట్టుకోవాలి పేరు. అంతేగాని డబ్బులు ఇస్తే మార్పు వస్తుంది, డబ్బులు ఇస్తే సంక్షేమం అంతదంటే అది సోమర్థాన్ని ప్రోత్సహించడం, ఆ వీరభద్రునికి ఎదురెళ్ళడం. నువ్వు ఆ పరమాత్ముడు, ఆ పరమశివుడు ఏం పెట్టాడు? కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ చేసి బతకాలంటాడు. కర్మ సిద్ధాంతం ప్రకారం కష్టపడి నీ భార్య పిల్లల్ని సాకో, కష్టపడి తల్లిదండ్రులను చూసుకో, కష్టపడి భవిష్యత్తుని దిద్దుగా, కష్టపడి ప్రతి ఒక్కటి సాధించుకుంటేనే ఆ శివునికి మన్నను పొందగలము. సాక్షాత్ ఆ శివుని మన్నను పొందాలంటే ఇట్లా మనం అడ్డదిడ్డంగా ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేసి ఆ సొమ్ము తింటే ఇంకా లేని దోషం వస్తుంది. ప్రజల సొమ్ము పంచడానికి వాడేవాడు, తీసుకోవడానికి నువ్వేవాడు అంటాడు పరమశివుడు. ఏం పరమశివుని కంటే గొప్పవాడా నువ్వు? ఆఫ్టర్ ఆల్ మనిషి 5 ఏళ్ళు పాలనిస్తే మొత్తం వ్యవస్థలన్నీ చేతిలో తీసుకొని చిన్నభ్యనం చేసుకొని సహజ వనరులను ఎట్లా వాడుకున్నావు? ఇసుకుని ఏ విధంగా అమ్ముకున్నావు? లిక్కర్ 60 రూపాయలు ఉండేది 200 రూపాయలు ఎట్లా అయింది? ఈరోజు ప్రజల మీద ట్యాక్స్ వసూలు చేసి ఏ విధంగా పిండుతున్నాం చూస్తున్నాం. హోదా అధికారం ఉంటే ఏదైనా చేయగలం. మనం గత 75 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయకున్న పని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ చేసి చూపించినాడు. ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇస్తే మొత్తం 30 ఏళ్ళు వెనకపోయినాం మనం. ఇప్పుడు మళ్ళీ వస్తారు, 175కి 175 వస్తుంది, 130 వస్తుంది. మళ్ళీ సిపిటి మెక్తాన అభిమానులకి వీరభద్రుని హెచ్చరిక ఇది. ఏం మీ చేతిలో ఉంది అనుకుంటున్నారా? ఓటేయడం వరకే మీ పని. తోలు బొమ్మలు మనము, ఆ శివుని ఆధీనంలో ఉండేవాళ్ళు మనం ఓటేస్తే గెలుస్తారనుకోవడం అవివేకం. ఆయన చూసినాడు కదా, మనం పరిశీలించినాడు కదా. 4వ తారీఖు తీర్పిస్తాడు శివయ్య. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఎవరిని ఎప్పుడు నిలబెట్టాలా, ఎవరిని ఎప్పుడు గెలిపియాలా, ఎవరిని ఎప్పుడు అమరావతి కట్టియాలా, ఎవరితోనో పోలవరం కంప్లీట్ చేయాలా, ఎవరి ద్వారా నీతి నిజాయితీమైన పాలన ధర్మపాలన రావాలా, వీరభద్రుని తెలుసురా నాయన. ఈరోజు ఉత్తరప్రదేశ్లో యోగి, ఈరోజు భారతదేశానికి ప్రధాని మోడీ, నరేంద్ర మోడీ. ఇప్పుడు రాబో రోజుల్లో నవయుగ నిర్మాణ రాజ్యాంగం జరుగుతుంది నాయన. ఇది వీరభద్ర యుగం. విశ్వగురు భారత్కి ఇటువంటి ముఖ్యమంత్రిలా మనకు కావాల్సింది. సోమర్థాన్ని పెంచి పోషిస్తూ మీ కింద బిచ్చగాలను చేస్తారా? ప్రజల్ని సోమరిపోతలు చేస్తారా? ప్రోత్సహించాలా, మేల్కొల్పాలా, యువకులకు ఉద్యోగాలు కల్పించాలా, రకరకాల స్కీమ్స్ శిక్షణ తరగతులు ఇచ్చి వాళ్ళకి రకరకాలుగా వాళ్ళ డబ్బులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పడేటట్లా బతకాలా. వాడే వాళ్ళని పోషించుకోవాలా, వాడే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలా, వాడే కుటుంబాన్ని చక్కదిద్దుకునేటట్టు శక్తి ఆర్థిక వనరులు సమకూర్చాలి. మనం ప్రోత్సహించు, రేట్లను నిలకడ చేయి, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేటట్లు చేయి. చాలు నువ్వు రాజకీయం. రోడ్లే మౌలిక వస్తువులు కల్పించి ఇంకా పరిశ్రమలు ఏది డెవలప్ ఉంటుందో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి వినియోగించుకొని డెవలప్ చేయి. అట్లా ఉంటుంది రాజకీయం అంటే. అదేలా రాజకీయం అంటే గుళ్ళో పూజారి చెప్తే రాజకీయం గురించి మాట్లాడతారు. రాజకీయం అంటే ఏం తెలుసా? రాజకీయానికి కులాలు, మతాలు, వర్గాలు, విభేదాలు, వీళ్ళు వాళ్ళు అనేది ఉండదు. అనుకుంటే యోగి ఎట్లా పరిపాలించినాడు, ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎట్లా పరిపాలిస్తున్నాడు చూసినాం కదా. అందరికంటే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోండి. అంత పెద్ద నియోజకవర్గము. ఆఫ్టర్ ఆల్ మనం 5 కోట్ల మందికి ఇట్లా అల్లాడతామే. ఆడ ఉత్తరప్రదేశ్ జనాభా ఎంత తెలుసా? ఇంత పెద్ద నియోజకవర్గం భారతదేశంలో 40% ఉన్నది.
ఒక్క రాజధాని కట్టుకొని రా నాయన అని రైతులు నమ్మించి వాళ్ళు నమ్మితే వాళ్ళకి గొంతు కోసినాం. చంద్రబాబుని నమ్మి ఇస్తే ఈ జగన్ వచ్చి వాళ్ళు వెన్నుపోటు పొడిచినాడు. ఇంకా 10 ఎకరాలు, ఇంకా 30,000 ఎకరాలు కాదు 35,000 ఎకరాలు కావాలని. నిన్ను తాడపల్లిగూడెంలో ప్యాలెస్ కట్టుకున్నాను, రాజధాని కట్టిస్తానని చెప్పి 3 రాజధానులు అంటావా? ఏం రాజధాని తీసుకొని ఏమని చేసుకుంటావు? ఒకటి సృష్టించి చాలు సంపద ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు తెలంగాణకి హైదరాబాద్ ఉంది. ఆ సంపదతో ఈరోజు వెలుగుతున్నారు వాళ్ళు. వాళ్ళ మూర్ఖత్వం. వాళ్ళు కూడా కేసీఆర్ ఎన్నుకొని పెద్ద పొరపాటు చేసినారు 10 ఏళ్ళలోన. ఏం సంపాదించిన డబ్బులతో సంపాదించేది ఏం పెద్ద గొప్పతనం? అధికారం చేసేది సంపదను సృష్టించాలా. సంపదను సృష్టించినోడే నిజమైన నాయకుడు. ఆ నాయకత్వం విజన్ చంద్రబాబుకు ఉంది కాబట్టి ఆ రోజు ఆయన అంతా డెవలప్ చేసి అభివృద్ధి చేస్తే రాజశేఖర రెడ్డి వచ్చి ఆ ఫలాలను అందించి పేరు తెచ్చుకున్నాడు. ఇదే ఈరోజు ఒక ఆదంది కూడా చెప్తాను నీకు. ఒకప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి బసాపురం కాలనీ ప్రారంభోత్సవం చేస్తే దానికి నిధులు తెచ్చి కష్టపడింది మీనాక్షి నాయుడు గారు. ఆయన అంతా కష్టపడి అంతా రెడీ చేసినాక రెడీమేడ్కి వచ్చి సాయిప్రసాద్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి తెచ్చుకున్నారు. కానీ అందరికి తెలుసు కదా ప్రజలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. అందరూ ప్రజల డబ్బే అది. కానీ ఎవరు ఎంత కష్టపడినారో అనేది ప్రజలకు గుర్తుంటుంది. ఒకటి చెప్తే చేసే కాదు, తుడిచిపెడితే చేతులు అని తెలుసుకోదు. అందరికీ ఉంటాయి, గుర్తులు ఉంటాయి. ఈరోజు ఆయన ఒకటి అంటుండే మీనాక్షి నాయుడు గారు, ఈ ఆదోనికి నేను ఒక మంచి పని చేసినట్టు ఇది నా జీవితంలో గుర్తుండిపోతుంది. తాగునీటికి ఏ విధంగా కరువు లేకుండా ఉండాలని ఆయన సంకల్పం. తాగునీరు అందించింది ఆయనకి క్రెడిట్ దక్కింది. మిగతా వాటిలో ఆయన వెనకబడినా కొన్ని పనులు చేయలేకున్నా చెడ్డ పేరు తెచ్చుకున్నా వ్యక్తిగతంగా తెచ్చుకున్నా. కానీ బసాపురం కాలగట్టి ఈరోజు మనకి నీళ్ళు ఈరోజు ఇంత సౌకర్యవంతంగా ఇంత బ్రహ్మాండంగా నీళ్ళు పడుతుంది. నీళ్ళు దొరుకుతున్నాయంటే బసాపురం కాలువకి డ్రైన్ అయినప్పటి నుంచే మనకి ఈరోజు నీళ్లు పుష్కలంగా దొరుకుతున్నాయి. అంటే ఒత్తిడి అంతా రామ్జల్ మీద పడి ఉంటుండ. ఈరోజు రామ్జల్ బసాపురం ఉంది కాబట్టి ఆదోని నీటి తాగునీటిలో ఏ లోటు లేకుండా ఉంది. ఈరోజు మనం ఏ వేసవికాలమైనా అన్నింటిలోనే తాగునీటి ఎదుర్కొంటున్నాం. కానీ ముందు చూపుతా అట్లా అమరావతిని నిన్న జగన్ గారు చేసింటే మంచి పేరు వచ్చిండు, పోలవరం కట్టింటే మంచి పేరు వచ్చింది. అవన్నీ దేవుడు అవకాశం ఇచ్చిండు ఆయన, కానీ నిలబెట్టుకోలేకపోయినాడు. మోడీ దగ్గర బిల్లులు 4 మెయిన్ బిల్లులు కూడా శాంక్షన్ అయ్యి చాలా డిమాండ్లు చేసినా జరుగుతుండేవి. పోలవరం కడితే ఇస్తాను, బిల్లు మీద శాంక్షన్ సంతకం పెడతా అంటే చేస్తుండ్రి. అమరావతికి నిధులు అంటే ఇస్తుండ్రి, కానీ ఈయన అడగలే. ఈయనకు అవసరంలే. అమరావతి కడితే చంద్రబాబు పేరు వస్తుంది, పోలవరం కడితే చంద్రబాబు పేరు వస్తుంది. ఈ విధంగా యుగోకి పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాలనంతా భవిష్యత్తుని గందరగోళం చేసినాడు. ఇది చరిత్ర క్షమించేది. ఇది జయ వీరభద్ర కోసం నమో నమః.